భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్క యువతకి ఇవాళ ఫ్రస్ట్రేషన్ అనేది ఖచ్చితంగా వస్తుంది. బీజేపీ పార్టీ ఏదైతే రూలింగ్ లో ఉందో మన రాజస్థాన్ లో, ఇవాళ తప్పంతా కూడా అక్కడే ఏర్పడింది. మనం ఈ పార్టీని క్వశ్చన్ చేయాలి. ఎందుకంటే ఒక స్టూడెంట్ ఇవాళ ఇబ్బంది పడుతున్నాడు. మీరు ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చి డే ఆర్ నైట్ అనే తేడా లేకుండా రోజుకి 18 గంటలు చదివితే రేపు ఉదయం ఒక మంచి కాలేజీలో సీట్ వస్తుంది, రేపు ఫ్యూచర్ లో ఒక మంచి డాక్టర్ అవ్వచ్చు, ఒక ఇంజనీరింగ్ అవ్వచ్చు అని చెప్పి హోప్స్ పెట్టుకొని సంవత్సరానికి సరిపడా సిలబస్ మొత్తం మనం కంప్లీట్ చేసి చివరికి ఎగ్జామ్ కి డబ్బులు కట్టుకొని ఎగ్జామ్ రాసేసి బయటకు వచ్చిన తర్వాత కొత్త డేట్ ఒక వారం 10 రోజుల తర్వాత చెప్తాం. సో ఈ ఎగ్జామ్ సరిగ్గా కండక్ట్ అవ్వలేదు, బయట క్వశ్చన్ పేపర్ లీక్ అయింది, వీఆర్ క్యాన్సిలింగ్ ద ఎగ్జామ్ అంటే ఎవరికైనా సరే ఫ్రస్ట్రేషన్ వస్తుంది. ఎగ్జామ్ అంటే అది ఒక యుద్ధ మూమెంట్. ఇప్పుడు మీరు కష్టపడి ఎగ్జామ్ రాసి బయటకు వచ్చిన తర్వాత మీరు రాసింది ఒక ఎగ్జామే కాదు, ఒక వారం 10 రోజుల తర్వాత మేము మళ్ళీ ఇదే ఎగ్జామ్ కండక్ట్ చేస్తాము, ఆ ఎగ్జామ్ లో రాసి మీరు మిమ్మల్ని ప్రూవ్ చేసుకోండి అంటే నిజంగా స్టూడెంట్స్ ఒక మెంటల్ హెల్త్ తో మీరు ఆడుకున్నట్టే. లిటరల్లీ వాళ్ళ హెల్త్ ఇష్యూస్ వస్తుంది కూడా మీ వల్లే. ఒక ఇన్స్టిట్యూట్ ఒక లేదంటే ఇట్లాంటి సిచ్యువేషన్స్ జరిగినప్పుడే ఏ స్టూడెంట్ అయినా కూడా ఎక్కువ భయపడిపోతాడు. ఒక ఎగ్జామ్ రాయాలంటే ఒక స్టూడెంట్ చాలా భయపడిపోతాడు అనమాట. ఎందుకంటే చదివిన మొత్తం గుర్తుంటుందా లేదా అనే విషయం మీదే వాళ్ళ ఫోకస్ అంతా ఉంటుంది అనమాట. ఇట్లాంటి సిచ్యువేషన్ లో మీరు ఇలా చేస్తే ఏ స్టూడెంట్స్ అయినా ఫ్రస్ట్రేట్ అవ్వకుండా ఎలా ఉంటాడు? ఈ రోజు ఇదే అన్యాయం ఒకరికి కాదు ఇతరకు కాదు, దాదాపు 23 లక్షల మంది స్టూడెంట్స్ కి ఇదే అన్యాయం జరిగిందనమాట. ఇవాళ ఎన్టీఏ అని ఒకటి ఉంది, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ. ఇవాళ ఆ చీఫ్ వచ్చి మాట్లాడుతున్నాడు. అన్యాయం జరిగిన ప్రతి ఒక్క స్టూడెంట్ కి మేము మళ్ళా ఎగ్జామ్ అనేది రీకండక్ట్ చేస్తామని చెప్పేసి అని అంటున్నారు అనమాట. అసలు ఈ అన్యాయం ఎందుకు జరిగింది, ఎక్కడ జరిగింది, ఎవరి వల్ల జరిగింది అనేది ఫస్ట్ బయటికి రావాలా. ఎందుకనంటే ఒకవేళ రేపు ఉదయం మీరు ఎగ్జామ్ పెట్టినా కూడా ఈ తప్పు మళ్ళీ రేపు ఉదయం జరగదని నమ్మకం ఏంటి? ఈ జరుగుతున్న అన్యాయాలన్నీ ఎదుర్కొనే ప్రయత్నంలో ఏర్పడిన పార్టీయే మన కాక్రోచ్ జనతా పార్టీ. అండ్ ఇది పొలిటికల్ పార్టీ మాత్రం కాదు. వాళ్ళ జరుగుతున్న అన్యాయాలన్నిటికీ వాళ్ళే ఒక సొల్యూషన్ తెచ్చుకోవాలని చెప్పేసి వాళ్ళంతటా వాళ్ళే ఏర్పరచుకున్నటువంటి ఒక సంస్థ.